ఆ జిమ్ చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వస్తుంది అనేది ఒక పెద్ద రూమర్గా మారిపోయింది. అది ఇంత కష్టపడి మీరు జిమ్స్ పెట్టుకుంటారు అండ్ ఇంతమంది డాక్టర్స్ మీ జిమ్స్కి వస్తుంటారు. నాకు తెలుసు మీ దగ్గరికి చాలామంది డాక్టర్స్, ఆఫీసర్స్, ఏమంటే సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఏసీపీ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా మీ జిమ్స్కి వస్తారనే విషయం తెలుసు. ఇంత హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేసే వాళ్ళు, కాన్సన్ట్రేటెడ్గా ఉన్న వాళ్ళే అన్నీ వదిలేసుకొని వస్తారు, కానీ పబ్లిక్లో చాలా ఈజీగా మాట్లాడేస్తారు. కింద కామెంట్లో జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. నేను 100% దీన్ని యాక్సెప్ట్ చేయను బ్రో. సో రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చూసిన లక్షల మంది, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ప్రతి జిమ్లో ఆల్మోస్ట్ ఎవ్రీ డే 200 to 300 మెంబర్స్ వస్తారు. సో ఇలా నేను ఒక 5 yearsలో చాలా లక్షల మందిని చూశాను. అంటే ఓన్లీ ఈ 5 years గురించే మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే కరోనా తర్వాత వాళ్ళు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసేసి ప్రాపర్ హెల్తీగా రెగ్యులర్గా జిమ్కి వచ్చి వాళ్ళ ఫిట్నెస్ మీద, వాళ్ళ గోల్ మీద పెట్టిన వాళ్ళు లక్షల మంది హెల్తీగా బతుకుతున్నారు. ఎవరైతే ఈ హెల్త్ ఇష్యూస్ మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్పాలంటే మెయిన్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళ శక్తికి మించి వాళ్ళు చేసే వర్కౌట్స్. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఒక 60 ఏజ్ క్యాండిడేట్ని, 60 ఏజ్ వాడు 2 గంటలు వచ్చేసి హడావుడిగా ఎక్కువ చేస్తే జరిగేది ఏంటి? వన్ ప్రాపర్ ఫుడ్ ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి,